అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ కృష్ణయ్య అరే కృష్ణ లాయర్ రామనాథం అలా 2-3 సార్లు గట్టిగా పిలిచినా లాభం లేకపోయింది. ఆయన ఏ లోకంలో విహరిస్తున్నారో ఈ లోకంలోకి రావడానికి ఆ టైం పట్టింది. ఏమిట్రా విషయం అన్నట్టు కళ్ళు విప్పి చూశారు కృష్ణయ్య. నిన్ను చూడడానికి మీ వాళ్ళంతా వచ్చారు. నువ్వు పెట్టిన ఆంక్షల మూలంగా లోపలికి రాలేక బయటే ఇక చాలు అన్నట్లు చేతితో సైగ చేసి భారంగా కళ్ళు మూసేసుకున్నారు. కాళ్ళు దగ్గరున్న చిన్న సజల నేత్రాలతో కాళ్ళు పడుతున్నాడు. 10 వసంతాలు కూడా నిండని వయసు వాడిది. ఏ తల్లి కడుపున పుట్టాడో కూడా తెలియని అనాథవాడు. వాడు ఒంటి నిండా బట్టలు కట్టుకున్నది, కడుపు నిండా పట్టెడన్నం తినది కృష్ణయ్య పరిచయం తర్వాతే. రామనాథం మళ్ళీ కృష్ణయ్యను కదపబోతుంటే అయ్యను కదపకండి అన్నట్లు చూస్తూ 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. వాడి తాపత్రయానికి రామనాథం కళ్ళల్లో కన్నీరు తొంగి చూసింది. గుండెనెవరో పిండేసినట్లయింది. చిన్న ఎవరి బిడ్డ, ఎవరికి సేవలు చేస్తున్నాడు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారే కానీ ఈ బంధాన్ని ఎందుకు చేర్చలేదో ఆలోచనలో పడిపోయారు రామనాథం. ఎవరికి ఎవరు శాశ్వతం? ఎంతవరకు బంధం? నిజమే కదా, ఎంతటి నగ్న సత్యం. ఎవరికి ఎవరు శాశ్వతం కాదన్నది ప్రకృతి నిర్ణయం అయితే బంధం అనుబంధం మానవ నిర్ణయం. అయినా బంధానికి అనుబంధానికి మధ్య అగాధమే ఎప్పటికీ. తండ్రి బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నా తమ్ముళ్ళ మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య మాత్రమే కాకుండా మనిషికి మనిషికి మధ్య కూడా పూడ్చలేని అగాధమే. అగాధం వెనుక అంతర్లీనంగా కనిపించేది ఆర్థికపరమైన అవసరానుబంధాలే. వయసున్నంత వరకే వలపు, వయసు రానంత వరకే కొడుకు. రామనాథం ఆలోచనల్ని భగ్నం చేస్తూ రామా అని పిలిచాడు లోగొంతుకతో. కృష్ణ ఏంటిరా? ముఖం మీదకి వంగి అడిగాడు ఆతురతతో. రాయబారానికి వచ్చావా రామా? కృష్ణయ్య కంఠంలో నిష్ఠూరం ధ్వనించింది. తండ్రి పిల్లల మధ్య రాయబారమేమిట్రా? వింటే లోకులు నవ్విపోతారు. వాళ్ళ ఆరాటం నీకు తెలియజేయాలని అంతే అన్నారు. ఆరాటమా? దేని గురించిరా? నా గురించి కాదని నాకు తెలుసు, నీకు తెలుసు. మరి దేని గురించిరా? ఈ ఇల్లు 10 ఎకరాల పొలం గురించే కదా. నువ్వు వాళ్ళని అలా అపార్థం చేసుకుంటే ఎలా? వాళ్ళు నీ కన్నబిడ్డలురా. అదేరా నేను చేసిన తప్పు. అంతమందిని కన్నా నా భార్య కాన్పుల జబ్బుతోనే కన్ను మూసింది. కన్న బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలనే ఏకపక్ష నిర్ణయంతో కాలాన్ని ధనాన్ని వాళ్ళ కోసమే దారపోశాను తప్ప నా భార్య ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా దాన్ని బలిపెట్టాను. కన్న నేరానికి మా ఇద్దరి బ్రతుకులు ధారపోసాము. ఆయాసం కమ్ముకు రావడంతో ఆగిపోయాడు కృష్ణయ్య. ఒక్కసారిగా లేచిన చిన్న పరుగున కూజాలో నీరు తెచ్చి తాగించాడు. కృతజ్ఞులు రా నా బిడ్డలు. దగ్గుతెర అడ్డం పడింది. నువ్వు అనవసరంగా ఆవేశపడకురా కృష్ణ. నా బతుక్కి అదొక్కటే తక్కువ. కన్నుల్లో సుడులు తిరిగిన కన్నీరు కనుకొలల నుండి జారిపోతుంటే రామనాథం చేతిని గట్టిగా పట్టుకున్నాడు. రామనాథం గుండెనెవరో పిండినట్లే విలవిలలాడిపోయాడు. ఎలాంటి కృష్ణయ్య ఎలా అయిపోయాడు? రాష్ట్రంలోని అభ్యుదయ రైతుగా అవార్డులు అందుకున్న 60 ఎకరాల ఆసామి, 8 మంది సంతానానికి తండ్రి, మా రాజులా బ్రతికిన మనిషి. ఎంతమందిని చదివించాడు, ఎన్ని సంస్థలకు దాన ధర్మాలు చేశాడు, తన ఊరికి ఎంత సహాయం చేశాడు. చివరికి ఇలా జీర్ణమైపోయిన లంకంత కొంపలో ఏకాకిలాగా ఓ అనాథల ఆలోచనలు అతలాకుతలం చేస్తుంటే ఒక్క క్షణం వణికిపోయాడు. తన్నుకొచ్చిన దుఃఖం ఆలోచనలని ఆక్రమించేసింది. రెక్కలు ముక్కలు చేసుకున్న కృష్ణయ్య అష్ట కష్టాలు పడి తన 8 మంది సంతానాన్ని ప్రయోజకులుగా చేసి పెళ్లిళ్ళు జరిపించాడు. రెక్కలొచ్చిన బిడ్డలు కన్నవారిని కన్న ఊరిని వదిలి ఎక్కడెక్కడికో ఎగిరిపోయాయి. ఒకరికొకరు అన్నట్లుగా మిగిలిపోయారు భార్యాభర్తలు. కాన్పుల జబ్బుతో కళేబరంగా మారిన తల్లి మరణాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం తొంగి కూడా చూడలేదు. 7 కొడుకులు, 1 కూతురుని కన్నా ఆ మహాతల్లి చివరి రోజుల్లో నా అనే సంతానం కరువై గొడ్రాలుగా నరకయాతన అనుభవించింది. ఆ తల్లి మరణం కన్నబిడ్డల్ని కదిలించకపోయినా ఊరి జనాలని కన్నీరు మున్నీరుగా విలపించేలా చేసింది. ఊరి జనాలంతా సొంత తల్లిని కోల్పోయినట్లు కాటికి తరలెళ్ళి అంత్యక్రియలు జరిపించి కాలువలో స్నానాలు చేసి కారుణ్యాన్ని చూపి రుణం తీర్చుకున్నారు. మొదటి నుంచి తల్లి ఊరి జనాల పట్ల చూపించే ఔదార్యం పిల్లలకు నచ్చేది కాదు. అమ్మ తమ సొమ్మంతా ఊరి జనాలకు దోచిపెట్టేస్తుందని ఎప్పుడూ గొడవలు పడేవారు. అదే భావంతో పెరిగిన పిల్లలు అమ్మా నాన్నలకు దూరం కావడానికి దానినే సాకుగా చూపి తమల్ని తామే మోసం చేసుకున్నారు. అమ్మా నాన్నలతో గొడవపడి ఆస్తుల్ని పంచుకుని అమ్ముకుని అనా పైసలతో పట్టణాలకు వలసపోయారు. తోడు అవసరమైన వేళలో నా అన్నవాళ్ళు దూరమైపోయిన దుఃఖాన్ని దిగమింగుకొని ఒకరికొకరుగా కాలాన్ని వెడదీస్తున్న సమయంలో కృష్ణయ్యను ఒంటరి చేసి ఆ మహాతల్లి వెళ్ళిపోయింది. భార్య మరణం కృష్ణయ్యను మానసికంగా భౌతికంగా కుంగదీసింది. బాహ్య ప్రపంచంలో బంధనాలు తెంచుకుని తనదైన ప్రపంచంలో గిరిగీసుకుని బ్రతికేయడం మొదలుపెట్టాడు. ఊరంతా ఏకమే మొరపెట్టుకున్నా తన మనసు మార్చుకోలేదు.
కృష్ణయ్య చిన్ననాటి నేస్తమైన తనకు ఆర్ఎంపీ డాక్టర్ దాసుకు తప్ప వేరెవ్వరికి ఆ ఇంట్లోకి అనుమతి లేదు. భారంగా నిట్టూర్చి కృష్ణయ్య ముఖం చూస్తూ తన ఆలోచనలను కొనసాగించాడు. లాయర్గా ఇన్ని బాధ్యతలున్న వారానికి ఒక్కసారైనా ఆ 20 కిలోమీటర్ల దూరాన్ని తన స్కూటర్పై అధిగమించి వచ్చి కృష్ణయ్యని చూడనిదే మనసు కుదుట పడేది కాదు. అసలు ఆ ఊరికి రావడమే ఒక పుణ్యక్షేత్రానికి వచ్చినట్లు భావించేవాడు రామనాథం. 2 సంవత్సరాల క్రిందట అనుకోకుండా 2 నెలల పాటు ఢిల్లీలో ఉండిపోవడంతో కృష్ణయ్యకు దూరమైపోయాడు రామనాథం. ఆ 2 నెలల్లో జరిగిపోయిన అనూహ్యమైన ఆ సంఘటనలు దాసు ద్వారా విని అవాక్కైపోయాడు రామనాథం. మరణానికి దగ్గర వాళ్ళన్న కాంక్షతో దాసు ఇస్తున్న మందుల్ని వాడడం మానేశారు కృష్ణయ్య. ఉబ్బస వ్యాధి ఉధృతం కావడంతో మంచాన పడ్డారు ఆయన. వ్యాధి తీవ్రతతో పాటు వయోభారంతో కాలకృత్యాలకు కూడా మంచంలోంచి లేవలేని పరిస్థితి మూలంగా మలమూత్రాల మధ్య జీవనాన్ని సాగించారు. దాసు ద్వారా కృష్ణయ్య ఘోరమైన స్థితి తెలుసుకున్న పోస్ట్ మ్యాన్ ఆదినారాయణ తనకు తెలిసిన వారి పిల్లలకు ఉత్తరాలు రాసిన ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. కనీసం లెటర్ కూడా తిరిగి రాయలేదు. అటువంటి సమయంలో పాలేరు సాయంతో వీధి అరుగు మీదకి చేరిన కృష్ణయ్య వ్యాధి తీవ్రతకు అరుగు మీదే విరుచుకు పడిపోయారు. ఆకలికి అన్నం అడుక్కుంటూ అక్కడికి వచ్చిన అనాథ బాలుడు కృష్ణయ్యను ఆ స్థితిలో చూసి ఊరిలోకి పరిగెత్తుకెళ్లి ఊరి వారందరినీ తీసుకొచ్చాడు. కృష్ణయ్య దీనస్థితిని అందరూ చెలించిపోయారు. 10 మంది యువకులు పొలాలకు అడ్డం పడి పక్కూరికి పరుగు తీసి ఆగమేఘాల మీద ఆర్ఎంపీ దాసును మోసుకొచ్చినంత పని చేశారు. ఆర్ఎంపీ దాసు చిన్నాతో ఆయన ఒళ్ళంతా శుభ్రం చేయించి మంచం మీద దుప్పట్లు మార్పించి 3 రోజులకు సరిపడా మందులు చిన్నా చేతికిచ్చి ఎలా వాడాలో చెప్పి వెళ్ళిపోయారు. అంతే. అప్పటి నుండి ఆకలితో అలమటించిన చిన్న తన ఆకలి దప్పులు మరిచి ఆయనకి సేవలు చేస్తూ ఉండిపోయాడు. ఆ 4 రోజులు కృష్ణయ్య సేవెక్కితికి అంకితమైపోయాడు. 4 రోజుల తర్వాత వచ్చిన దాసు నీటుగా సర్ది ఉన్న ఆ గదిని కుదుటపడి చిద్విలాసంతో చిరునవ్వులు చిందిస్తున్న కృష్ణయ్యను చూస్తూనే ఆనందపడిపోయాడు. దాసుని చూస్తూనే చిన్నాను అక్కను చేర్చుకుని, దాసు, వీడు చిన్న నాకు దైవమిచ్చిన కొడుకురా, నా కొడుకురా అన్నారు ఆనందంగా. అలా అంటున్న కృష్ణయ్య ముఖంలో తొంగి చూసిన తృప్తి ఆనందాలకు దాసు విస్మయం చెందాడు. వీడు చిన్న 8 ఏళ్ల బుడ్డోడు. ఎక్కడ పుట్టాడో, ఏ తల్లి గర్భాన పుట్టాడో ఊహ తెలిసినప్పటి నుండి పొట్టగుట్టుకి అడుక్కోవడం తప్ప మరో వ్యాపకం తెలియని అనాథ. వీడు నా మలమూత్రాలను శుభ్రం చేస్తున్న అసహ్యం అనే భావనే కనిపించదు వీడి ముఖంలో. ఇది ఏనాటి అనుబంధమో దాసు అంటూ సంబరపడిపోతూ, దాసు, ఇప్పటి నుండి వీడి పేరు చిన్ని కృష్ణ, సన్ ఆఫ్ కృష్ణయ్య. దాసు చెప్పిన మాటలు గుర్తొచ్చిన రామనాథం కళ్ళు అశ్రులతో నిండిపోయాయి. నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఏంటిరా రామా? కృష్ణయ్య మాటలతో ఒక్కసారి నా ఈ చిన్న మాట వినరా కృష్ణ అన్నట్లు చూసి, నీ మనసు నాకు తెలుసురా కృష్ణ, అంతేకాదు నీ నిర్ణయం వెనుకున్న బాధ కూడా తెలుసు. అయిన వాళ్ళు కదరా నిన్ను ఒక్కసారి చూడాలని. నేను నమ్మనురా వాళ్ళ మాటల్ని. శవాలను పీక్కు తినే రాబందులు రావాళ్ళు. వాళ్ళు వచ్చింది ఈ ఇంటిని, ఈ మిగిలిన భూమిని అమ్ముకుని మూట కట్టుకుపోవాలని. చివరిసారిగా చెబుతున్నాను విను. వీడు చిన్ని కృష్ణ. వీడేరా నా కొడుకు. వీడే నా తల కొరిపి పెట్టాలి. నా తదనంతరం నా యావదాస్తికి వీడే వారసుడు. వీలునామా రాసి పెట్టాను. మధ్యలో వీళ్ళు ఎవర్రా? వీడు తప్ప నాకెవరూ లేరు. పొమ్మని చెప్పరా? కృష్ణయ్య వణుకుతున్న కంఠంలో అదిమి పెట్టుకున్న ఆవేదన స్పష్టంగా తెలుస్తోంది. ఏరా రామా, 50 సంవత్సరాలు నేను నా భార్య రెక్కలు ముక్కలు చేసుకుని ఎండలో ఎండగా మట్టిలో మట్టిగా ఎందుకు మా రక్తమాంసాలు దారిపోసామురా? ఈ స్వార్థపరుల కోసమే కదా. జంతువులలో కనిపించే విశ్వాసం కూడా ఈ పశువుల్లో లేదురా. ఆయాసంతో ఆగిపోయారు. దగ్గు తెర కమ్మేసింది. అయ్యా అంటూ ఆయన ఛాతీని నొక్కుతూ దగ్గు మూలంగా బయటకు వచ్చిన కఫాన్ని తన చొక్కాతో తుడిచేస్తూ, వద్దయ్యా, అయ్యగారిని మాట్లాడించకండి, దగ్గు వస్తే ఆపడం కష్టం అంటూ ప్రాధేయపడుతున్న చిన్నాను చూస్తున్న రామనాథాన్ని దుఃఖం కమ్మేసింది. కృష్ణ, నీ మాట ప్రకారమే చేస్తాను. వాళ్ళని లోపలికి రానియను, ఒట్టురా అన్నారు. గద్గత స్వరంతో కృష్ణయ్య చేతిలో చెయ్యి వేశారు రామనాథం గారు. రామా, నేను వాళ్ళని మణులడిగానా, మాణిక్యాలడిగానా? నాన్న అనే 2 అక్షరాలు అంతేగా. వాటికి కూడా నేను అర్హుడిని కాలేదురా. వద్దని వలసపోయిన పక్షులకు ఈ శిథిలమైపోయిన గూడు ఎందుకు గుర్తొచ్చిందో అడిగావా? నువ్వు అడగవురా. నా మీదున్న అభిమానం నీ నోరు నిప్పనియదు. వీళ్ళు బందిపోటు దొంగల కన్నా హీనులరా. వాళ్ళు సంపదను మాత్రమే కొల్లగొడతారు. మరి ఇలాంటి నికృష్టిలో జీవితాలను కూడా కబళిస్తారు. ఈ చిన్న ఎవర్రా? తల్లితో సేవలు చేయించుకునే వయసులో తల్లి కంటే మిన్నగా సేవలు చేస్తున్నాడా పసికూన? ఎందుకురా? ఎందుకు? వాడికి నేను పెడుతున్న పట్టెడు అన్నం కోసమా? ఈ చొక్కా లాగుల కోసమా?
అలా అనుకుంటే వీళ్ళకు ఎంత దోచిపెట్టానో నీకు తెలుసు కదరా. కోడి కూతతో లేచి అర్ధరాత్రి నిద్రపోయేది నా భార్య. మేం చేసిన సేవలకు వాళ్ళు ఏం చేసి రుణం తీర్చుకోగలరా? నా కడుపున బిడ్డలు కాదురా, పశువులు పుట్టాయి. నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు వ్యాధి ఎక్కువైపోయింది. అప్పుడే చచ్చిపోవలసింది, కానీ వీడు బతికించాడు ఈ బుడ్డోడు. ఇదిగో నేను అప్పుడే నా స్వదస్తూరితో ఈ వీలునామా రాసి పెట్టాను. నువ్వే నా వీలునామాను అక్షరం తప్పకుండా అమలు చేయాలి. తన చేతిలోని రామనాథం చేతిని గట్టిగా పట్టుకుని తల మీద పెట్టుకుని ఏదో చెప్పాలనే ప్రయత్నంలో దగ్గుతెర అడ్డుపడడంతో వీలునామాని అందిస్తున్న కృష్ణయ్య చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. అంతే, ఆ చెయ్యి కిందకి వాలిపోయింది. కృష్ణయ్య ప్రాణం గాల్లో కలిసిపోయింది. కృష్ణయ్య మరిక లేడని అర్థం చేసుకున్న రామనాథం అరే కృష్ణ అంటూ ఆ రూమ్ ప్రతిధ్వనించేలాగా ఏడ్చేశాడు. తన అయ్యగారు మరిక లేరని అర్థం చేసుకున్న చిన్న అయ్యగారు, నాన్నగారు అని అరిచేసి కాళ్ళ మీద పడిపోయాడు. అప్పటి వరకు వీధి వరండాలో నిలబడి దోషుల్లా తండ్రి మాటలు వింటున్న కృష్ణయ్య సంతానం ఒక్కసారిగా వచ్చి తండ్రి శవం మీద కూలిపోయారు. కృష్ణయ్య మరణ వార్త విన్న ఊరి జనాలంతా ఒక్కసారిగా శోకాలు తీస్తూ వచ్చేశారు. మిత్రుని కోల్పోయి డీప్ షాక్లో ఉన్న రామనాథం తేరుకొని తన చేతిలో ఉన్న వీలునామాను అందరి సమక్షంలో చదివి వినిపించారు. కృష్ణయ్య అనే నేను పూర్తి స్పృహలో ఉండి రాసిన వీలునామా ఇది. నా భార్య గర్భాన జన్మించకపోయినా నాకు దైవం ఇచ్చిన బిడ్డ ఈ చిన్న. ఇప్పటి నుండి వీడి పేరు చిన్ని కృష్ణ. నాకున్న యావదాస్తికి అనగా స్థిరచరాస్తులకు చిన్ని కృష్ణే వారసుడు. చిన్ని కృష్ణ మేజర్ అయ్యేంత వరకు నా హితుడు, స్నేహితుడు లాయర్ రామనాథమే గార్డియన్. నేను చనిపోయాక చిన్ని కృష్ణే నా కర్మకాండలు జరిపించాలి. నాకు నా భార్య ద్వారా జన్మించిన 8 మంది సంతానాన్ని అంటరాని వారిగా ప్రకటిస్తున్నాను. నా భౌతిక కాయాన్ని కూడా ముట్టుకునే హక్కు ఆ 8 మందికి లేదు. నా భౌతిక కాయాన్ని నా భార్య సమాధి పక్కనే సమాధి చేయాలి. లాయర్ రామనాథం ఆపుకోలేని దుఃఖంతో ఆగిపోతే ఆపుకోలేని ఆగ్రహం ఊరి జనాల్లో కట్టలు దించుకుంది. చీ, మీ జన్మలు తగలయ్యా, దేవతల కడుపున దెయ్యాల్లా పుట్టారా, చూస్తారేం బాదండిరా. కాళ్ళకున్న చెప్పులు తీస్తూ ఉంటే తప్పైపోయింది, క్షమించండి అంటూ ప్రజల కాళ్ళ మీద పడిపోయారు. వాళ్ళ మానాన వాళ్ళు పోతారు, వదిలేయండి. రామనాథం సర్ది చెప్పడంతో శాంతించారు గ్రామస్తులు. కృష్ణయ్య పాదాలు దగ్గరే పడున్న చిన్న లేవరా అంటూ తడుముతున్న రామనాథం చేతికి చిన్న నిర్జీవమైన దేహం చల్లగా తగిలింది. చిన్న అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా గావుకేక పెట్టాడు రామనాథం. కానీ ఆర్తితో పొడుకుపోయిన అతని కంఠం మూగపోయి తన నిస్సహాయతను ప్రకటించింది.